వెల్కమ్ టు మై ఛానల్ నీతో చెప్పిన ఈరోజు మనకి ఎమ్మి పాప్సికల్స్ ఎలా చేయాలో చూద్దామా. బిఫోర్ దట్ మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. మన ఛానల్లో చాలా కుకింగ్ ప్లేలిస్ట్లు, అలాగే షాపింగ్ వీడియోస్, రిటర్న్ గిఫ్ట్స్కి అలా చాలా ప్లేలిస్ట్లు ఉన్నాయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వాటిని కూడా వాచ్ చేయండి. అలాగే మన వీడియోస్ని లైక్ చేసి ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. పదండి మరి ఎలా చేయాలో చూసేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ నీతో చెప్పిన ఈరోజు నేను మీ అందరికీ పాప్సికల్స్ చేద్దామని చూపిస్తున్నానండి. సో సమ్మర్ వచ్చేసింది కాబట్టి కిడ్స్ ఇంట్లో ఉంటారు, వాళ్ళకి డిఫరెంట్ ఎమ్మీగా ఏం చేద్దామని ఆలోచిస్తున్నారా? సో ఈ పాప్సికల్స్ ట్రై చేయండి ఫ్రెండ్స్. సో నేను డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్ని ట్రై చేస్తున్నానండి. మీకున్న అవైలబిలిటీ బట్టి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకటేమో నన్నారి పాప్సికల్, ఒకటి మ్యాంగో, ఒకటి గ్రేప్స్, అలాగే ఒకటి రస్నా, ఇంకొకటి ఐస్ క్రీమ్ పౌడర్ ఉంటుంది కదండి, దాంతో కూడా పాప్సికల్ లాగా ఇందులో పోసి మనం కాసేపు స్టోర్ చేసుకుంటే, రిఫ్రిజిరేట్ చేసుకుంటే మనకి ఎమ్మి పాప్సికల్స్ రెడీ అయిపోతాయి. ఇప్పుడు పాప్సికల్స్ని చేసేద్దామా? సో ముందుగా మనం ద్రాక్ష ఎలా చేద్దామో చూద్దామండి. సో జస్ట్ మీరు బ్లాక్ గ్రేప్స్ కొన్ని తీసుకుని చక్కగా ఇలా నీట్గా వాష్ చేసేసుకుని మిక్సీ జార్లో వేసుకోండి ఫ్రెండ్స్. సో ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్సీ పట్టేద్దాం. సో మిక్సీ వేసి ఇలా రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం దీన్ని ఫిల్టర్ చేసేసుకుందాము. సో చూసారు కదండి, ఇలా జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసేసుకున్నాక మీరు దీనికి టేస్ట్కి సరిపడా షుగర్ యాడ్ చేసుకోండి. మనం జస్ట్ ఒక పాప్సికల్ కోసం కాబట్టి జస్ట్ ఒక స్మాల్ టీ స్పూన్ సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఇలా మీరు మిక్స్ చేసేసుకున్నాక ఈ పాప్సికల్ మేకర్ ఉంది కదండి, సో దీంట్లో చక్కగా పోసేసుకుని మనము దీన్ని క్లోజ్ చేసేద్దాం. అలాగే మనం ఇప్పుడు మ్యాంగో పాప్సికల్ కోసం మ్యాంగో ఉంది కదండి, సో మ్యాంగో జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో మ్యాంగో జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాక మీరు ఇలా కొంచెం సరిపడా కన్సిస్టెన్సీతో మీరు ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకుని దీనికి కూడా క్లోజ్ చేసేద్దాం. సో ఇది రస్నా అండి. రస్నా జస్ట్ మీరు తెలిసిందే కదా, రస్నా కొంచెం యాడ్ చేసుకుని దీంట్లో నార్మల్ రెగ్యులర్ వాటర్ మిక్స్ చేసుకుని దీన్ని కూడా ఒక దాంట్లో ఫిల్ చేసేసుకుందాము. అలాగే ఇది నన్నారి ఫ్రెండ్స్. సో నన్నారిలో కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని, నన్నారి షర్బత్ అంటారు కదా, సో ఇది ఎండాకాలం చాలా బాగుంటుందండి టేస్ట్, తాగితే కూడా హెల్త్కి కూడా మంచిది. లాస్ట్ది వచ్చేసి మనకి ఎమ్మి చాక్లెట్ ఇదండి. సో దీనికి కూడా మనం ఫస్ట్ కొంచెం హెర్షీస్ యాడ్ చేసుకుందాము. ఇలా మీరు హెర్షీస్ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది యాడ్ చేసుకున్నాక మనం ఐస్ క్రీమ్ పౌడర్ మిక్స్ చేసుకున్నాం కదండి, సో ఆ పాలని పోసేసుకోండి. ఇలా పోసుకున్నాక వీటన్నిటిని మనము క్లోజ్ చేసేద్దాం. ఒక 4 hours దీన్ని ఫ్రీజ్ చేసేద్దాం ఫ్రెండ్స్. మనకి ఎమ్మి పాప్సికల్స్ రెడీ అయిపోయాక నేను మీకు చూపిస్తాను. ఒక 6 hours మనం ఫ్రీజ్ చేసుకున్నాం కదండి, ఇవి రెడీ అయిపోయి తీసేద్దాం. చూడండి, చూసారా, ఎమ్మి ద్రాక్ష పాప్సికల్ అండ్ మ్యాంగో పాప్సికల్. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, సో దట్ ఇలాంటి సిమిలర్ ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్కి మన